బ్యాంకింగ్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? మీరు ఎప్పటినుంచో బ్యాంక్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే బ్యాంకింగ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వేకెన్సీలు ఉన్నాయి. ఇక నోటిఫికేషన్కు సంబంధించిన విద్యార్హతలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు తదితర ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఐబిపిఎస్ నుంచి 10,277 క్లర్క్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 21న దరఖాస్తు గడువు ముగియనుంది. ఈలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం వేకెన్సీల సంఖ్య 10,277 ఉండగా ఇందులో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రాల వారీగా ఖాళీలను గమనిస్తే తెలంగాణ 261 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ 367 పోస్టులు, అండమాన్ అండ్ నికోబార్ 13 పోస్టులు, అరుణాచల్ ప్రదేశ్ 22, అస్సాం 204, బీహార్ 308, చండీగఢ్ 63, ఛత్తీస్గఢ్ 214, దాద్రానగర్ హవేలీ అండ్ డామన్ డయ్యూ 35, ఢిల్లీ 416, గోవా 87, గుజరాత్ 753, హర్యానా 144, హిమాచల్ ప్రదేశ్ 114, జమ్మూ అండ్ కాశ్మీర్ 61, జార్ఖండ్ 106, కర్ణాటక 1170, కేరళ 330, లద్దాఖ్ 5, లక్షద్వీప్ 7, మధ్యప్రదేశ్ 601, మహారాష్ట్ర 1117, మణిపూర్ 31, మిజోరాం 28, మేఘాలయ 18, నాగాలాండ్ 27, ఒడిశా 249, పుదుచ్చేరి 19, పంజాబ్ 276, రాజస్థాన్ 328, సిక్కిం 20, తమిళనాడు 894, త్రిపుర 32, ఉత్తరప్రదేశ్ 1315, ఉత్తరాఖండ్ 102, పశ్చిమ బెంగాల్ 540 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇక కంప్యూటర్ నాలెడ్జ్ను కూడా పరిగణలోకి తీసుకుంటారు. స్థానిక భాషలో చదవటం, రాయటం కూడా వచ్చి ఉండాలి. ఇక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఇక ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఇక దివ్యాంగ అభ్యర్థులకైతే 10 ఏళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి నెలకు 24,050 రూపాయల నుంచి 64,480 రూపాయల జీతం ఉంటుంది. ఆన్లైన్ ద్వారా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 850 రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ, దివ్యాంగ, ఈఎస్ఎం, డిఏఎస్ఎం అభ్యర్థులకు 175 రూపాయల ఫీజు ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, స్థానిక భాష పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అభ్యర్థుల అప్లికేషన్ సమయంలో ఎగ్జామ్ సెంటర్ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ www.ibps.in/ను సంప్రదించండి. ఇక మరింత ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి, జాబ్ కొట్టేయండి. ఆల్ ది బెస్ట్. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.